సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్స్ టైంలో నాని గారిని ప్యారడైజ్ మూవీ గురించి ఎప్పుడు అడిగినా దాని గురించి ఇప్పుడు ఏం మాట్లాడినా కొంచెం ఎక్కువ చెప్తున్నట్టు ఉంటుంది. బట్ వన్స్ దాని నుంచి చిన్న వీడియో బిట్ రిలీజ్ అయితే అప్పుడు దాని సంగతి ఏంటో మీకు అర్థమవుతుందని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పేవారు. అండ్ ఈ ప్యారడైజ్ గురించి మాట్లాడాలంటే మ్యాడ్ మ్యాక్స్ స్టైల్లో ఉంటుందని, చిన్న పిల్లలకి ఎంట్రీ కూడా ఉండదని, రా స్టేట్మెంట్ ఇవ్వబోతున్నామని అసలు ఏమీ రివీల్ చేయకుండానే ఒక ఎక్స్పెరిమెంట్ బిల్డ్ చేసుకుంటూ వెళ్లారు. ఆ సర్లే ఉంటుందిలే, పీరియాడిక్ సెటప్ అంటున్నారు, సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ అంటున్నారు, అండ్ చేతిలో సిగరెట్, ముఖం మీద ఘాటుతో మేక్ ఓవర్ కొంచెం సిమిలర్ గా కేజీఎఫ్ రాకీ బాయ్లో ఉంటుందేమో అనుకున్నా. కానీ ఆ లుక్ చూసిన తర్వాత మ్యాడ్ అయిపోయాను. హెడ్ ఫోన్స్ లో ఫుల్ వాల్యూమ్ పెట్టుకుని గ్లిమ్స్ వింటుంటే గూస్ బంప్స్ అంతే. ఏమి హై అండి, ఏదో అడ్రినలిన్ ఇంజెక్ట్ చేసినట్టు ట్రాన్స్ లో తీసుకెళ్లిపోయింది. జస్ట్ ఒక్క గ్లిమ్స్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం నెవర్ బిఫోర్, అది కూడా నాని గారితో. టైర్ 1 స్టార్స్ నుంచి సపోజ్ ఇలాంటి అవుట్పుట్ వస్తే పిచ్చ హై ఫీల్ అయిపోతాం. అలాంటిది నాని గారిని ఇలాంటి అవతారంలో చూడడం ఎవరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు. అదే పెద్ద షాకింగ్ అంటే గ్లిమ్స్ చూస్తున్నంతసేపు ఆ ఫీలింగ్ రాకుండా చేయడం శ్రీకాంత్ వదిలి గారి విజన్ కి, ఎగ్జిక్యూషన్ కి మెచ్చుకోవాలి. అండ్ నాని గారిలో ఉన్న యాక్టింగ్ పొటెన్షియల్ ని మాక్సిమం బయటికి తీసుకొచ్చేయాలని దసరా మూవీ తెస్తే యునానిమస్ సక్సెస్ అయింది. అప్పటి వరకు మనం చూడలేని నానిని ఒక డెబ్యూ డైరెక్టర్ వచ్చి ఫస్ట్ సినిమాతోనే చూపించేశారు. ఇంకా వీరిద్దరి నుంచి సెకండ్ కొలాబరేషన్ వస్తుందంటే ఎక్సైటింగ్ అనిపించింది. కానీ ఇంతకన్నా రాగా నాని గారిని ఏం చూపించేస్తారని అనుకున్నా. కానీ ఈ రోజు మేక్ ఓవర్ చూసాక శ్రీకాంత్ వదిలి గారి గట్స్ కే ఫిదా అయిపోయా. అసలు ఎలా ఊహించుకున్నారండి ఇలాంటి మేక్ ఓవర్ లో నాని గారిని చూపించాలని? చూడగానే ఫీజులు ఎగిరిపోయాయి. చాలా షాకింగ్ గా కూడా అనిపించింది. త్రిబులర్ మూవీ ఇంటర్వెల్ లో ఎన్టీఆర్ యానిమల్స్ తో దూకినప్పుడు థియేటర్ లో ఎలా ఆస్ట్రక్ అయిపోయానో అలాంటి ఫీలింగ్ మళ్ళీ ప్యారడైజ్ గ్లిమ్స్ ఇచ్చింది. అది కూడా మొబైల్లో చూస్తుంటే. ఇంకా కాకులు గోలేంటి, ఆ గన్స్ ఏంటి, ఆ శవాలేంటి, దీనంతటిని ఎలివేట్ చేసేలా బ్యాక్గ్రౌండ్ లో ఒక పద్ధతి గల పెద్దవిడి మాటలు. ఆవిడ మాటల్లో అసలు వల్గారిటీ లేకుండా ఎంత అందంగా ఉన్నాయో. ముఖ్యంగా టాటూ రివీల్ చేస్తున్నప్పుడు ఒక ఎల్ఓడి యూజ్ చేసిందండి. అబ్బా, హెడ్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే ఇంట్లో ఎగరేసి మింగేవారు. రా స్టేట్మెంట్ ఇస్తున్నావు అంటే అలాగే అడావిడి చేస్తారులే అనుకున్నా. కానీ ఇంట్లో వాళ్ళు వింటే రా ఇచ్చుకుని మింగేలా ఉంటుందని అస్సలు ఊహించలేదు. కానీ ఏ మాట కామాట చంపేసింది గ్లిమ్స్ మాత్రం పూనకాలు తెప్పించారు. ముఖ్యంగా తన కొడుకు నాయకుడు అయ్యాడని గర్వంగా కసితో వాళ్ళ అమ్మ ఎలివేషన్ ఇస్తుంటే ఆ డైలాగులకి రోమాలు నెక్కబొడుచుకున్నాయి. వాయిస్ ఓవర్ ఎవరిదో గానీ సావగొట్టారు. యాక్చువల్ గా అలాంటి బోల్డ్ ఎల్బోర్డ్ తో గ్లిమ్స్ ని రిలీజ్ చేశారంటే అదేదో అటెన్షన్ కోసం వాడుకున్నట్టు నాకు అనిపించలేదు. తన తల్లిని ఎలాంటి మాటలతో అవమానించారో ఆ పదాన్ని టాటూలో వేసుకుని ఆ తల్లి కొడుకు నేనే అని గర్వంగా చెప్పుకుంటూ హీరో ఒక రివల్యూషన్ దిగినట్టు అనిపించింది. ఆ పదాన్ని టాటూలో వేసుకోవడానికి ఖచ్చితంగా బలమైన కారణం ఉంటుంది. సరదాగా హైప్ పెంచుదామని ఇలాంటి అబ్యూసివ్ వర్డ్స్ మాత్రం యూజ్ చేయరు. నెగ్లెక్టెడ్ కమ్యూనిటీ నుంచి ఒకడు వచ్చి రెబల్లా ఎదిగే క్యారెక్టర్ ఆర్క్ కాన్సెప్ట్ ఇది. అండ్ అపోకలిప్టో 300 స్పార్టన్స్ మూవీలో రాడ్రిగో లాగా ఒక యూనిక్ మేక్ ఓవర్ లో కనిపిస్తున్నారంటే దీని వెనక చాలా పెద్ద కథే ఉంది. సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీకి ఇలాంటి గెటప్ వాడడం కూడా ఫుల్ కాంట్రాస్ట్ కనిపించింది. చూద్దాం శ్రీకాంత్ వదిలి గారి రైటింగ్ తన ఎగ్జిక్యూషన్ లోనే ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో. అండ్ తెలుగు సినిమా హిస్టరీలోనే ఇలాంటి మేక్ ఓవర్ లో మళ్ళీ అలాంటి వర్డ్ ని టాటూలో వేసుకుని సినిమా చేయడానికి ఏ స్టార్ హీరో డేర్ చేయలేరు. ఎందుకంటే చాలా క్రిటిసిజం మొయ్యాల్సి వస్తుంది. బట్ అవేం పట్టించుకోకుండా నాని గారు ఈ క్యారెక్టర్ కోసం బియాండ్ లెవెల్ కి వెళ్ళిపోయారు అనిపించింది. శ్రీకాంత్ గారు ఏం చెప్తే అది గుడ్డిగా ఫాలో అయిపోయారు. అండ్ దానికి సినిమా 100% జస్టిఫై అయితే అదే చాలు. టెక్నికల్ గా కూడా గ్లిమ్స్ అదిరిపోయింది. ముఖ్యంగా ఎల్వోడ్ రివీల్ అయినప్పుడు అనిరుద్ధ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో శ్రీకాంత్ వదిల సినిమా అని చూపించగానే అల్టిమేట్ గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ ముగ్గురు మెంటల్లా కొడుకులు కలిసి సినిమా తీస్తే ఎలా ఉంటుందో చిన్న గ్లిమ్స్ తో హింట్ ఇచ్చేశారు. పోతారు, మొత్తం పోతారు. అండ్ దీనికి అప్రాక్సిమేట్లీ 150 కోట్లు బడ్జెట్ పెట్టబోతున్నారు. ఈ ఒక్క గ్లిమ్స్ కోసమే ఇంచుమించు ₹1 కోటి ఖర్చు పెట్టారంట. అండ్ ఆ పిక్చర్ క్వాలిటీ, టోన్స్, విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఎక్కువగా ఉండడం వల్లేమో మేబీ అంత ఖర్చు అయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ లో గ్లోబల్ వైడ్ మన తెలుగు సినిమా రీసౌండ్ వచ్చేలా చేయడానికి ద ప్యారడైజ్ రెడీ అవుతుంది. ఈసారి పాన్ ఇండియా సినిమా కాదు, ఆల్ ఓవర్ 8 లాంగ్వేజెస్ లో మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ జరుగుతుంది. ఆల్రెడీ స్పానిష్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. చాలా సినిమాలు ముందు 10 లాంగ్వేజెస్ అని చెప్పి చివరికి 5 కూడా రిలీజ్ చేయరు. మరి ప్యారడైజ్ అయినా చెప్పిన మాట నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి. సో ఫైనల్లీ దసరాతో ఫస్ట్ డే నాని గారి కెరీర్ లోనే హైయెస్ట్ 38 కోట్ల గ్రాస్ ఇచ్చిన శ్రీకాంత్ గారు ఈ ప్యారడైజ్ తో మినిమం 70+ గ్రాస్ ఇవ్వాలి. అంతేకాదు ఈ సినిమా నాని గారికి పాన్ ఇండియా సక్సెస్ తీసుకురావాలి. అండ్ ఈ మూవీతో శ్రీకాంత్ గారు బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్ అవ్వాలని మై డీప్ విష్. లుకింగ్ ఫార్వర్డ్ టు ద ప్యారడైజ్. సో మాట్లాడుకుందాం, ఫర్దర్ గా చాలా మాట్లాడుకుందాం. ఫైనల్ గా ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. Take care friends and thank you.